ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశం కాకినాడ సంభమూర్తి నగర్లో గల పిఆర్ భవన్లో పెద్దిరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ హాజరయ్యారు. రవీంద్రనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసర అధిక ధరలకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 36,500 రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ఏఐటియుసి అనుబంధ ప్రజా సంఘాల జిల్లా మహాసభలు త్వరలో జరుపుతామని, కాకినాడ జిల్లా ఏఐటియుసి జిల్లా మహాసభ జనవరి చివరి నాటికి జరుపుతామని తెలిపారు. కార్మికుల సమస్యలపై వారి శ్రేయస్సు కొరకు నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘం ఏఐటియుసి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కె బోడకొండ, బొబ్బిలి శ్రీనివాసరావు, బొత్స సీను, పప్పు ఆదినారాయణ, కేశవరపు అప్పలరాజు, ఎస్ రామకృష్ణ, వెలుగుమట్ల శ్రీనివాసరావు, నాయక్, తుపాకుల లక్ష్మీనారాయణ, కన్నా, బంగారు రాజేష్, రామయ్య, మోహన్, సోంబాబు, అనిల్, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంక్షేమ బోర్డు వెంటనే పునరుద్ధరిస్తానని చెప్పాడు. 5 మాసాలైనా కూడా సంక్షేమ బోర్డు పునరుద్ధరించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ బోర్డుకి ₹1 కోటి సొంత విరాళం ఇస్తానని చెప్పాడు. ఆయన విరాళం ఇవ్వలేదు, సంక్షేమ బోర్డుని పునరుద్ధరించలేదు. అవి గుర్తు చేస్తూ నేను అసెంబ్లీలో కూడా మంత్రులు వాళ్ళని కలవడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 8th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం 31,600 రూపాయల కనీస వేతనం ఉండాలని సిఫారసు చేశారు. మేము 26,000 అడుగుతున్నాము, కానీ 36,000 ఇస్తామని చెప్పారు, కానీ అది ఆచరణలోకి తీసుకురాలేదు. అందుకని ఈ 31,600 కనీస వేతనాన్ని తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి 42 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు ఉన్నటువంటి సమ్మె హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, పారిశ్రామిక వివాదాల చట్టము, కనీస వేతనాలు, పని గంటలు, ఇలాంటి ప్రాథమికమైనటువంటి వీటన్నిటిని కూడా కాలరాసే విధంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికులకు కోల్పోయినటువంటి 42 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ మరి వీటన్నిటిపైన కూడా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని పోరాటాలకి ఏఐటియుసి సమాయత్తం.